శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఈ 2 చీటీల్లో ఒక చీటీ తెరిచి చూడు బిడ్డ. నీ భవిష్యత్తుకు సంబంధించిన రహస్యం వెంటనే తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అయితే మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ 2 ఒకటి తాకమ్మా. నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీ సాయి మాటల్లో తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనందరి కోసం మన ముందుకు ఒక 2 చీటీలను అయితే మన ముందు ఉంచారండి. మరి మొదటి చీటీ తాకిన వాళ్ళందరికీ కూడా బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారంటే, బిడ్డ, నువ్వు ఈరోజు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నావు. ఎన్నో కష్టాలన్నింటినీ కూడా రుచి చూసావు. అవన్నీ కూడా నాకు తెలుసమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి, బాబా, నా సమస్యని ఇంకా ఎప్పుడు తొలగిస్తారు తండ్రి? ఇక ఈ కష్టాలు ఎన్ని రోజులు నేను పడాలి అని బాధపడుతున్నావు కదా తల్లి. నాకు మనశ్శాంతినివ్వు బాబా, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వని ప్రార్థిస్తున్నావు కదా. నిజమే బిడ్డ, నీకు మంచి సంతానం కావాలని ఆరాటపడుతున్నావు. నీ బంధం నీకు దగ్గర చేయమని నన్ను కోరుకుంటున్నావు. నేనవన్నీ కూడా వింటున్నానమ్మా. మరి ఏంటి బాబా, అన్నీ చూసి కూడా మీరు అలానే ఉండిపోయారు, నాకెందుకు సమాధానం ఇవ్వడం లేదని అడుగుతున్నావు కదా బిడ్డ. బాధపడకు తల్లి. ఈరోజు నువ్వు నన్ను నమ్మి నువ్వు ఈ చీటీని తాకావు కాబట్టి ఈ కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వజన్మ పాపాలు కూడా నశించిపోతాయి. నువ్వు కోరుకున్నవి కోరుకున్నట్లుగా నీకన్నీ కూడా అందిస్తానమ్మా. మంచి సంతానాన్ని కలిగిస్తాను. మంచి ఆరోగ్యాన్ని, నువ్వు కోరుకున్న నీ బంధాన్ని దగ్గర చేసి నీ సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తాను. కానీ దానికోసం నువ్వు ఒక పని చేయాలి తల్లి. ఏంటి బాబా అని మళ్ళీ నాకే అప్పు చెప్తున్నారని అడుగుతున్నావా బిడ్డ? ఒక్కసారి ఇది విని బిడ్డ, నీకే తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే మొదటి నెంబర్ చీటిని తాకావో నీ కర్మ పాపాలన్నీ కూడా తొలగించి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తానమ్మా. నా ద్వారకా మహిలో నేను వెలిగించిన దునివేడికి నీ పాపాలన్నీ కూడా కాలి బూడిదైపోతాయి, నశించిపోతాయి. నీ కర్మ దోషాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తానమ్మా. ఇక నీ పాపాలు, కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతే నువ్వు కోరుకున్న మంచి ఆరోగ్యం, మంచి సంబంధం, మంచి బంధం మీకు దగ్గరైనట్లే కదా. అందుకే నిన్ను ఈ ఒక్క పని చేయమంటున్నాను. మీ అనారోగ్యం అంతా కూడా దూరమైపోతుంది. దునివేడికి నాశనమైపోతుంది బిడ్డ. నీకున్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా నాశనమైపోతాయి. నేను జీవించిన ఈ పవిత్రమైన స్థలమే నా ద్వారకామయి. అలాంటి ద్వారకామయిలో ఒక్కసారి అడుగుపెట్టి చూడు బిడ్డ. నిన్ను చూసి నువ్వే ఆశ్చర్యపోయేంత మార్పు నీలో కలిగిస్తాను. సరే, నీ మంచి కోసమే చెప్తున్నానని నీకు కూడా తెలుసు కదా. ప్రశాంతంగా విను బిడ్డ. నా ద్వారకామయి తాకిన నీకు అంతా మంచి జరుగుతుంది. అది కూడా నీ సాయి ఆశీర్వాదంతో మాత్రమే. ఇక ధైర్యంగా ఉండి బిడ్డ అని మన బాబాగారైతే మొదటి చీటిని ఎవరైతే తాకారో వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారండి. ఇక రెండో చీటిని తాకిన వారందరికీ కూడా మన బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారంటే, బిడ్డ, నువ్వు నమ్మిన 2వ చీటిని తాకావు కదా, శ్రద్ధగా విను బిడ్డ. నేను ఎల్లవేళ్ళ కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను. నీకు చదువుకు సంబంధించిన ఉద్యోగం రాలేదని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా. నీకు తప్పకుండా నీ చదువుకు సంబంధించిన ఉద్యోగం నీకు చేరుకునేలా నేను చేస్తాను బిడ్డ. సంతానం లేదని బాధపడుతున్నావు కదా. నువ్వు కోరుకున్న సంతానంతో, నువ్వు కోరుకున్న పిల్లలతో, భర్తతో ఆనందంగా జీవిస్తావమ్మా. నీకు ఎటువంటి కష్టం దరిచేరనివ్వకుండా చేస్తాను. ఇక నీ భవిష్యత్తులో దేనికి కూడా లోటు లేకుండా నీ సాయి తండ్రి అండగా ఉంటాడమ్మా. నీ సాయి తండ్రి అండగా ఉండగా నీకు ఇంకెలాంటి భయము ఉండదు.
నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో ఆ పనిని శ్రద్ధ పెట్టి చెయ్యు. తప్పకుండా విజయాన్ని నీ చెంత చేరుస్తాను బిడ్డ. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎవరైతే నీకు కలిగించాలని చూస్తారో అటువంటి వారందరికీ కూడా నేను దూరంగా తొలగించి వేసి నీకు విజయం చేకూరేలా చేసే బాధ్యత నాదమ్మా. బాబా, వారు ఇలా అంటున్నారు తండ్రి, వీరు ఇలా అంటున్నారు తండ్రి, వారికి నా విలువ తెలియట్లేదు తండ్రి. అందరూ బయట వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు నాతో. ఇంట్లో వాళ్ళు అంటే నా కుటుంబమే నన్ను చులకనగా చూస్తుంది తండ్రి. అత్తలు ఆడపడుచులు అందరూ కూడా నన్ను వేధిస్తున్నారు తండ్రి. నన్ను ఎంతగానో బాధపడుతున్నావు కదా బిడ్డ. ఇవన్నీ కూడా కొంతకాలమేనమ్మా. నీ విలువ తెలుసుకునే రోజు అనేది ఒకటి వస్తుంది. కాబట్టి వారందరితో కూడా నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నీకొచ్చిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏంటో చెప్పన బిడ్డ. నువ్వు వారందరికీ కూడా ఇవ్వాల్సిన విలువ కన్నా ఎక్కువగా ఇస్తున్నావు, ఇవ్వాల్సిన భయం కన్నా ఎక్కువగా భయపడుతున్నావు. అందుకే వారందరూ కూడా నిన్ను చుల్లకనగా, నువ్వు ఏం చేసినా ఏమనలేవులే, ఏమన్నా పడతావులే అని నిన్ను చుల్లకనగా చూస్తున్నారు బిడ్డ. వారందరినీ కూడా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే తప్పకుండా నీ విలువ వారే తెలుసుకుంటారు. వారు తెలుసుకునేలా నువ్వే చేయాలి తల్లి. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యంగా ఉండొద్దమ్మా, ధైర్యంగా ఉండు. నీకు నేను ఉన్నాను కదా. నీ భవిష్యత్ అంతా కూడా బాగా రాసిపెట్టి ఉంచాను. ఈ చిన్న చిన్న అడ్డంకులు, చిన్న చిన్న మాటలు, నిందలు, అవమానాలు చూసి అసలు భయపడవద్దు బిడ్డ. అసలు నేను నీ వెనక ఉన్నాను కదా. దేనికి కూడా లొంగద్దు, దేనికి కూడా కృంగిపోవద్దు. ధైర్యంగా ముందుకు సాగిపో. నీ సాయి తండ్రి తలుచుకొని నువ్వు ఏం చెయ్యాలనుకున్నా సరే ధైర్యంగా శ్రద్ధాసబురితో ఉండు బిడ్డ. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. కానీ ఒక్క విషయం అమ్మా, నువ్వు ఎవరిని కూడా నీ మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టవద్దు. ఎవరైనా నిన్ను మాటలతో చేతలతో బాధ పెట్టినట్టయితే వారికి ఎక్కువగా కోపంతో అధికంగా సమాధానం ఇవ్వద్దు. ఎందుకో తెలుసా తల్లి, నువ్వు వారిపై కోపంతో నువ్వు ఏ మాట అన్నా సరే మొదట నష్టపోయేది నువ్వే. నీ ఆరోగ్యమే చెడుతుందమ్మా. కాబట్టి నువ్వు ఏంటో ఎలా తెలియచేయాలో నీ మౌనంతోనే, నీ మాటలతోనే తెలియచేయ తల్లి. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. అప్పుడే అందరూ కూడా నీ సొంతమవుతారమ్మా. నీ వశం అయ్యేలా చేసుకో. నీ మాటలతో, నీ చేతులతో, నీ తెలివితేటలతో అందరినీ కూడా ఆకట్టుకునేలా చేయి తల్లి. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. ఏ బంధం కూడా నీ వెనక లేదని, ఎవరూ నీతో రావడం లేదని బాధపడకు. ఇప్పుడు నువ్వు తెలివితేటలతో నువ్వు ఏదైనా ఒక పనిలో విజయం సాధించు, లేదంటే ఏదైనా ఒక చిన్న ఉద్యోగమైనా చేసుకుంటూ ఉండు. అప్పుడు నీ మైండ్ అనేది, నీ మనసు అనేది ఎంతో బిజీగా ఉంటుందమ్మా. ఇక నువ్వు దేనిపై కూడా దృష్టి పెట్టడానికి నీకు సమయమే ఉండదు. నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకుని ఉద్యోగం చేసుకుంటూ ఉంటే అన్నీ కూడా నీ ఇంట్లో ధనం నిలబడుతుంది. ఇంకా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. నీ కాలి మీద నువ్వు నిలబడగలవు తల్లి. కాబట్టి ధైర్యంగా ఉండమ్మా. నీ సాయి తండ్రి నీకు ఉన్నాడు కదా, ఇక నుంచి సంతోషంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. 1-2 చీటీలు తాకిన వారందరికీ కూడా మన బాబాగారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.